Here is the non-spoiler review of the film సూక్ష్మదర్శిని తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ మూవీ రీసెంట్గా మలయాళంలో వచ్చింది. ఒక 4-5 డేస్ అయింది తెలుగులోకి వచ్చి. నేనైతే చూసి 3 డేస్ అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రివ్యూ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు రివ్యూ ఇస్తున్నాను. మా కంటెంట్ చూడండి. ముఖ్యంగా గేమ్ చేంజర్, డాకు మగరాజు, సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ మరియు మోక్షపటం రివ్యూ అప్లోడ్ చేసాం. చూడండి, మా కంటెంట్ చెక్ చేయండి. ఇంకా ఈ సూక్ష్మదర్శిని సినిమా తర్వాత ప్రేమించొద్దు మూవీ రివ్యూ అప్లోడ్ చేస్తాను మరి కాసేపట్లో. రామ్నగర్ బన్నీ థియేటర్ కూడా రివ్యూ అప్లోడ్ చేస్తాను. రామ్నగర్ బన్నీ విషయానికి వస్తే నేను థియేటర్లో చూడడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. కాబట్టి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది ఈరోజు. కాబట్టి ఈరోజు ఇస్తాను రివ్యూ. ఇంకా సూక్ష్మదర్శిని మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. ఇంకా రేటింగ్ కూడా ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చేస్తున్నాను. 5/5 రివ్యూ ఇచ్చేస్తున్నాను. అంత బాగా చాలా బాగా తీశారు. చాలా సింపుల్ ప్లాట్ విషయానికి వస్తే హీరోయిన్ ఉంటుంది నజీం గారు, ఫగత్ ఫజిల్ గారి వైఫ్. ఇంకా ఆవిడేమో ఒక హౌస్లో ఉంటారు. అదే హౌస్లో పక్కన బాసిల్ జోసెఫ్ అనే ఒక వ్యక్తి వస్తారు. ఆ బాసిల్ జోసెఫ్ గారు ఎంతమందికి తెలుసు కింద కామెంట్ చేయండి. ఆ వ్యక్తి ఏదో తెలియకుండా ఏదో చేస్తున్నారు అని, ఏదో అన్యూజువల్గా ఏదో చేస్తున్నారని డౌట్ వచ్చి హీరోయిన్ గారికి డౌట్ వస్తుంది. ఇంతకీ హీరోయిన్కి వచ్చిన డౌట్ నిజమా కాదా, అసలు హీరో నిజంగానే ఏదైనా అన్యూజువల్గా చేస్తున్నాడా అనేది సినిమా స్టోరీ ప్లాట్. ఇంత సింపుల్ స్టోరీతో చాలా ఇంట్రెస్టింగ్గా లాస్ట్ వరకు నడిపించారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. దట్స్ ఏ గ్రేట్ డైరెక్షన్ డెలివర్ చేశారు డైరెక్టర్ గారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. నెక్స్ట్ ఏం జరుగుద్దని సస్పెన్స్ చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు ఈ సినిమా. ఇంక తెలుగులో డబ్బింగ్ కూడా బాగుంది ఈ సినిమా విషయానికి వస్తే. ఇంకా హీరో గారు తల్లి కింద ఒక బామ్మగారు ఉంటారు. ఆ బామ్మగారి విషయంలో అయితే క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. బామ్మగారి విషయంలో రివీల్ అయిన ట్విస్ట్ అయితే నిజంగా అన్ప్రెడిక్టబుల్, అస్సలు ఊహించలేము. ఆ రేంజ్ లో ఉంటది డైరెక్షన్. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేరండి. బామ్మగారి దగ్గర నుంచి వచ్చే ట్విస్ట్ అసలు అంత బాగుంది. ఇంతకంటే ఎక్కువ చెప్తే స్టోరీ మొత్తం చెప్పేస్తానేమో. ఇంకా చివరిగా రేటింగ్ ఇచ్చేస్తాను. ఇంకా ఈ మూవీకి వచ్చేసి నేను రేటింగ్ కూడా ఈ మూవీ రేటింగ్ కూడా స్టార్టింగ్లో ఇచ్చేసాను 5/5 అని. అంత బాగా నచ్చింది. ఇక అంతేనండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.